ప్రార్థన చేసుకుందాం. గుడికి ఆరంభించుకుందాం. రాగలిగిన వారు మందిరంలోనికి రండి. మిగిలిన వారు ఆన్లైన్లో కూడా ఎక్కిపించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీ ప్రియమైన కుమారుడు, మా సొంత రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. నీ అత్యధికమైన కృపాక్షేమములు ఇంతవరకు మాతో ఉంచి మీరు నడిపిస్తూ వచ్చినందుకే ఈ వందనములు. దావీదు 90వ కీర్తనలో చెప్పినట్లు, మా దినములు లెక్కించుకొనుట నీవు నాకు నేర్పి ఉన్నావు అని చెప్పారు. కాబట్టి ఈ దినాన్ని మేము చూడ్డానికి కృపనిచ్చినారు. 2025వ సంవత్సరంలో అక్టోబరు నెలలో ప్రభా 10వ తేదీని కూడా మా జీవితంలో మేము చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై వందనం. ఎంతోమందికి లేని ఈ భాగ్యము మాకు ఇచ్చారు ప్రభు. అందుకై నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తూ ఉన్నాము ప్రభు. ప్రత్యేకంగా తాళపాలెం షోమ్రోన్ ప్రార్థనా మందిరాన్ని బట్టి ఇక్కడున్న దైవజనులు ప్రభు, మరి వారి పరిచర్య కుటుంబం అంతటిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాము ప్రభు. మరి ఈ స్థలానికి మీ దాసుని తీసుకుని వచ్చి ఇక్కడ పరిచర్యలో మీరు వాడుకొని ఉన్నందుకై కృతజ్ఞతా వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమల తండ్రి, దీన్ని ఆనుకుని వేలువెన్నులో కూడా సియోను మందిరాన్ని మీరు ఏర్పరిచినందుకై వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమల తండ్రి, నీ యొక్క కృప ద్వారా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్య ఇట్లా చేస్తూ వచ్చిన నీ కార్యాలను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇక్కడ ఏర్పరచుకున్న నీ సొత్తు, నీ జనాంగం, నీ స్వాస్థ్యమును బట్టి కూడా వందనములు ప్రభా. నీ రక్తముతో విమోచించిన నీ ప్రజల కొరకు వందనములు. ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిచర్య మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మీ దాసులు వెళ్ళిన ప్రయాణములో తోడై ఉండండి, పనిలో కృపనివ్వండి. ముఖ్యంగా ప్రభు, మీరు జయమిచ్చే దేవుడవు, మీ దాసుని పక్షముగా మీరుండమని ప్రార్థిస్తూ ఉన్నాము. క్షేమంగా మళ్ళీ మా మధ్యకు నడిపించండి ప్రభు. ఈ సమయంలో అయోగ్య దాసునైనా నేను నీ ప్రజల మధ్య ఉండవలసి ఉండగా కావలసినంత కృప దయచేయము, ఆరోగ్యమేమో, నాకు కూడా అభిషేకమేమో ప్రభా. నీ యొక్క మాటలు నా నోట ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు ప్రియ బిడ్డలందరూ కూడా బాప్తిస్మము తీసుకున్న దినముగా ప్రభు, ఎంతో సంతోషముతో ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దాదాపు 17 మంది ఎన్నో విధాలుగా రకరకాల వరములు వారికి మీరు ఇచ్చారు. దినాన్ని తిరిగి జన్మించిన ఆ దినమును మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణముకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయం ప్రార్థన కుడి కూడా కలిగి ఉండాలా. ఉపవాస ప్రార్థన కుడికలో మీరు మాతో ఉండి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. పాటల యందును వాద్యముల యందును ప్రభా వర్తమానము ప్రార్థించే సమయం ఇవన్నీ కూడా దీవెనకరంగా చేయండి. ఈ వారం అంతా మీరు మాకు ఇచ్చిన క్షేమం బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ, ఇంకెవరు వస్తున్నారో, మార్గంలో ఉన్నారో, లేదా 2 తలంపుల మధ్య ఉన్నారో వారిని కూడా నడిపించు. ఈ మైక్ ద్వారా ఎంత దూరములో ఉండి నీ మాటలు వింటూ ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వినయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్.
పాట సంఖ్య 119. పాట సంఖ్య 119. సంతోషమే సంతోషమే క్రీస్తు యేసు రక్షించిన చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెను క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, భూరి దయతో కాపాడి యేసు దారికి నడిపెను. భూరి దయతో సంతోషమే సంతోషమే చముతో నాదియో నిర్మలమైనదియో అక్షయమైనదియో రక్ష యేసు వరదాని స్వచ్ఛ రాని స్వచ్ఛము నాకిచ్చెను. సంతోషమే క్రీస్తు యేసు రక్షించిన భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేది కాను ప్రభు చిన్న మందకు, దయ తండ్రి ఇష్టమాయే దయ కృపతో రాజా నివా తండ్రి ఇష్టమాయే. సంతోషమే సముతో క్రీస్తు అంటి పురుగు నాకు మింట రాజా మేవా, మంటి పురుగు నాకు మింట రాజా మేవా, మింట నుండి మంటికి పెంచి మార ముందే నేసు, మింట నుండి మంటికి పెంచి
నీతో స్తుతించెదం. క్రీస్తు యేసు రక్షించిన తెచ్చెను. దేవాని తలపులు నాకు ప్రియమైన దేవాని తలపులు నాకు ప్రియమైనవి. శోధింపనితో అసఖ్యములు అగమ్యములు. సంతోషమే సంతోషమే సంతోషముతో క్రీస్తు యేసు నిజ కుమారు దేశం మనకనుగ్రహించే నిజ కుమారు దేశం మనకనుగ్రహించే. రాజ్యాముతో పాటు సమస్తమునివ్వ వేణు తీయును. రాజ్యాముతో పాటు సమస్తమునివ్వ వేణు తీయును. మహిమా రాజ్యము నాకు పిలచుచున్నా. మహిమా రాజ్యము నాకు మహిమా రాజ్యము రాజాదిరాజు యేసే ప్రభుల ప్రభు యేసే. రాజాదిరాజు యేసే ప్రభు యేసే. పరమందుతాయి దేహమందు పరమందుతాయి దేహమందు Church
పాట సంఖ్య 529. పాట సంఖ్య 529. కొన్ని పుస్తకాల్లో 523, 529, 523. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగు తండ్రికి. ఫలించినచో శిష్యులయుండెవారు ఈ రీతిగా. ఫలించినచో శిష్యులయుండెవారు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే నుండేదారు. నీరు కట్టిన తోటవలే నీటి ఊటవలే ఉండేదారు. మామూలు తృప్తినిచ్చి క్షేమముగా నడిపించును. క్షేమములో తృప్తినిచ్చి క్షేమముగా నడిపించు. బలపరచును కలను బలపరచును. అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగు తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండె. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండె. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు. ఎండియున్న నేల నెల్ల నీటి ఊటలు చేయు. ఎండియున్న నేల నెల్ల నీటి ఊటలు చేయు. తన ప్రభువైన అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో శిష్యులయ్యు. ఫలించినచో శిష్యులయుండు. పడిగా ప్రవహించు నదిని పోలి
విస్తారింపచేయు తన శాంతిని వాడిగా ప్రవహించు నదిని పోలి విస్తారింపచేయు తన శాంతిని ఐశ్వర్యముతో నింపు మేము ముదిమి వరకు మోయు ఐశ్వర్యముతో నింపు మేము ముదిమి వరకు మోయు మన ప్రభువైన అధికము అధికముగా పాలించుడి మీరు బహుగా పాలించినచో మహిమ కలుగు పాలించినచో పాడేదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పాడేదరు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యముల పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యముల అధికము పాడేదరు హల్లెలూయా పాడేదరు మీరు బహుగా పాలించినచో మహిమ కలుగు తండ్రికి పాలించినచో పశులయుండెదారు పాలించినచో పశులయుండె సమయంలో ప్రార్థించక పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రార్థనలోనికి మనం ప్రవేశిస్తాం. మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు మార్చి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు మార్చి చూద్దాం. ఆ దినములయందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందడని యూదయ అరణ్యంలో ప్రకటించి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొలదొట్టు తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవితేనియు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ
యొర్దాను నది తీరంలో యందుండు వారును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవరొద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించు ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని అతనితో చెప్పెను. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చివరి మాట. 7వ వచనంలో చివరి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ప్రార్థన. ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు. ఈ కూడిక ప్రారంభించుకోవడానికి పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందినందుకు వందనాలు. మా హృదయాలు సిద్ధపరిచారు, అందుకే వందనం. ఇప్పుడు నీ లేఖనాలు కొంత ధ్యానిస్తుండగా సమయ హద్దుబాటులను బట్టి సమస్తము మేలు కొరకే సిద్ధపరచండి. మీ దాసుని మీరు అభిషేకించండి. నిలబడి నేను ఈ కూర్చున్న ఏ ఒక్కరికంటే కూడా యోగ్యుని కాదు. సిలువ చాటున మరుగుపరిచి నీ మాటలు మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు సంపూర్ణంగా నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము ఒక ప్రత్యేకమైన ఉపవాస కూడిక కూడా చేరవచ్చాం. కారణం మీకు తెలుసు, గత సంవత్సరాల్లో బిడ్డలు మరి బాప్తిస్మం తీసుకున్నారు. దాదాపుగా మరి 17 మంది నీటి బాప్తిస్మం ఇచ్చిన రోజు. కాబట్టి ఆత్మీయ స్థితిలో బిడ్డలందరినీ కూడా మరి సంఘ దర్శనంలో దేవుడు మరి భద్రపరుస్తూ వచ్చాడు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఈ కూడిక మనం కలిగి ఉంటూ వచ్చాం. చదవబడిన ఈ లేఖనాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం ఈ చివరి వరకు మనం చూస్తూ వెళితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నది ఉంటుంది. అలాగే యోహాను ఇస్తున్న బాప్తిస్మము ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అనేక మంది మరి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. వచ్చిన వారందరినీ కూడా యోహాను ఇలా అన్నాడు. ఏమన్నా అంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి, అంతే. చాలా మాటలు చెప్పాడు. అయ్యో మీరందరూ ఎందుకు వస్తున్నారు? కాబట్టి మీకు రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అడిగాడు. నిద్రపోవద్దు, అందరు నా వైపే చూడాలి, ఎవరు నిద్రపోవద్దు. అర్థమైందా? కాబట్టి మీరు నిద్రపోతే నేను కూడా నిద్రపోతాను. నాలాగే ఒక ఆయన వచ్చి అన్నాడంట, చాలా ప్రయాణాలు చేసామండి, చాలా బలహీనంగా ఉన్నాం, మరి నిలబడి వాక్యం చెప్పలేను. ఏమన్నాడంట, కూర్చుని వాక్యం చెప్తాను, మరి జాగ్రత్తగా వినండి అన్నాడు. వాళ్ళు అన్నారంట, మీరు కాదులే, మీరు మంచోళ్ళు. వాళ్ళు అన్నారంటే, ఏం పర్లేదు పాస్టర్ గారు, మీరు కూర్చుని చెప్పండి, మేము పడుకుని వింటామన్నారంట. ఇక్కడ ఏం చేస్తారంట, మీరు కూర్చుని చెప్పండి, మేము పడుకుని వింటామన్నారు. ఇప్పుడు అలా చేయొద్దా? నా వైపు చూడండి, అప్పుడు నిద్ర రాదు మీకు. సరే, మారు మనస్సుకు తగిన ఫలములు. బాప్టిజం తీసుకున్నవారు ఇప్పుడు తీసుకున్నారు, ఇంతకుముందు తీసుకున్నారు, కొన్ని సంవత్సరాల క్రితం తీసుకున్న ఎవరైనా కానీ ఏం చేయాలంట? ఫలించాలి. ప్రభు యొక్క కోరిక ఏమంటే, అనేకులు వస్తున్నారు, యోహాను ద్వారా యోర్దాన్లో బాప్తిజం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ దినాల్లో కూడా అట్లాగే ఉంది, ఈ దినాల్లో కూడా అంతే. చాలామంది బాప్తిస్మం అంటే అదేదో గొప్ప సంగతిలాగా, అంటే పరలోకాన్ని టికెట్ కొనేసుకున్నట్టు వీళ్ళకి బాప్టిజం తీసుకోగానే ఇంకేమనుకుంటారంటే, అయిపో మాకు ఇంకే లోటు లేదండి,
డైరెక్ట్గా మేము పరలోకం అంత లేదు. అర్థమైందా? నువ్వు అనుకున్నంత తేలిక కాదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతే బోడు మంది వెళ్ళిపోతుంది ఈ పాటికి. అర్థమైందా? కాబట్టి బాప్టిజం తీసుకోవడానికి అనేక మంది ఆ దినాల్లో కూడా వస్తున్నారు. వస్తున్న వారిని చూసి ఈ యోహాను ఏమంటున్నాడంటే, ఎందుకు వస్తున్నారు మీరు? రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు? కానీ ఒక్క సంగతి, బాప్టిజం తీసుకున్న తర్వాత కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇదేనా మన అంశం? మారు మనస్సుకు తగిన ఫలములు ఏం చేయాలా? ఫలించాలి. ఈరోజు మనం ఫలించేవారు ఉండాలి. దేవుడు కోరుతున్నది, లేదా యేసు ప్రభు కోరుతున్నది కూడా అదే. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15:8 ఏం రాయబడింది? యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతారు? మహిమపరచబడతాడు. కాబట్టి బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మన ఫలాలు బహుగా ఉండాలి. అందుకే పాట పాడాం, 2 పాటలు. సంతోషమే సంతోషమే క్రీస్తు యేసు రక్షించి నన్ను ఏం చేశాడు? తన మందలోనికి తెచ్చాడు. బాప్టిజం ఇచ్చాడు, సంఘంతో కలిపాడు. మంచిదే. ఎందుకో తెలుసా? ఫలించాలి. సంఘముతో అంటగట్టబడి ఏం చేయాలా? చాలామంది మాకేం పర్లేదండి, మాకు అన్నీ ఉన్నాయి, మేము ఫలించేస్తున్నాం అనుకుంటారు. వృత్తిదే. అందుకే అన్నారు, నేను ద్రాక్షావల్లిని, మీరెవరు? తీగెలు. ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లిలో తీగె నిలిచి ఉంటేనే కానీ తానంతటా తాను ఏం చేయదు? ఫలించదు కదా. కాబట్టి అందుకే అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా ఏం చేయలేరు? ఫలించలేరు. దేవుని సంఘములో మనము ఫలించాలి. బాప్టిజం తీసుకున్నవారు సంవత్సరాలు గడుస్తున్నాయి. కాబట్టి యవన పిల్లలు 17 మంది, అంతకంటే ముందే పెద్దవారు కూడా బాప్టిజం తీసుకున్నాం, సంఘాల్లోనికి చేర్చబడ్డాం, దేవుని ఇంటిలో ఉంటున్నాం. అయితే మనం ఎలా ఉన్నాం? ఫలిస్తున్నామా లేదా? అది ప్రాముఖ్యం. సంవత్సరం ఏం చేయాలంటే ఫలాలు తీసుకురావాలి ప్రభువుకి. లేకపోతే అడగాలి, ప్రభువా నన్ను ఏం చేయి? ఫలింపచేయి, నన్ను ఫలింపునట్లు చేయి. కాబట్టి నన్ను వృద్ధి పొందించు మనం అడగాలి. కాబట్టి ఈ దిన కూడిక బిడ్డలు బాప్టిజాలు తీసుకున్నారు. అంటే బాప్టిజం తీసుకున్నవారు ఎట్లా ఉండాలంటే ఆత్మీయముగా ఏం చేయాలా? ఫలించాలి, ఫలించాలి. ఎలాంటి ఫలం ఫలించాలి? ఎలాంటి ఫలాలు మనం ఫలించాలి? రండి యోహాను సువార్తలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15:16. తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మీ ఫలం ఎలా ఉండాలా? నిలిచి ఉండేటువంటి ఫలము ఫలించాలా. అది కాబట్టి మనము ఏ ఫలం ఫలించాలా? నిలిచుండే ఫలం. చాలామంది ఆత్మీయంగా పడిపోతారు. బాప్టిజాలు తీసుకుంటారు, సంఘానికి వస్తూ ఉంటారు, లేదా కొన్ని కుడికిలకు వస్తారు అప్పుడప్పుడు. కానీ ఏమవుతారంటే పడిపోతారు. పడిపోవడం అంటే పడిపోవడం. ఇంకా ప్రభు కార్యాల్లో వారు నిలబడరు, లేదా సంఘ పరిచర్యలో ఉండరు, లేకపోతే ప్రార్థనా కుడిలకు రారు, వాక్య కుడికలకు రారు, సువార్తలకు రారు, లేకపోతే ఆయా కుడికిలకు ఏకీభవించరు. తద్వారా ఏమవుతారంటే పడిపోతారు, నిలబడి ఉండరు వాళ్ళు. ప్రభు మొట్టమొదటిగా మనం ఎలాగూ ఉండాలి అందరూ గమనించాలి. బాప్టిజం తీసుకున్నవారు, ఇంతకుముందుగా తీసుకున్నవారు, ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నవారు ఎరగవలసిన సందర్భం ఏమంటే మీరు నిలిచి ఉండి ఫలించాలి. నిలిచుండి ఫలించాలి. నిలిచుండే ఫలిస్తున్నామా, లేకపోతే నిలబడి ఉన్నామా, పడిపోయామా గుర్తించుకోవాలి. కొన్ని ఫలాలు నిలబడవు. మీ దగ్గర ఇళ్ళ దగ్గర చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు కొన్ని పూత వస్తాయి, చాలా బాగా అనుకుంటారు, అబ్బా చెట్టు ఎంత చక్క పూత పట్టిందో అనుకుంటాం. కొన్ని రోజులకి ఏమవుద్ది? పూత మొత్తం పడిపోద్ది. కొన్ని చెట్లు ఉంటాయి, పిందెలు వస్తాయి, బాగా చాలా పిందెలు కనపడతాయి చెట్టుని,
ఏమనుకుంటాం, చాలా బాగా వచ్చినాయి పిందెలు, మంచి కాలు. పిందెలు కూడా ఏమైపోతాయి, రాలిపోతాయి. కొన్ని మాత్రమే కాయలు పరిపక్వమయ్యే వరకు ఏమవుతాయి, నిలబడతాయి. మనం వేటిని తింటాం? రాలిపోయిన పువ్వు మనకు అవసరమా? లేకపోతే ఆ పిందెలు ఎట్టుకు పనికిరావు, అటు తినాలేం ఇటు ఉంచాలేం, అవి పనికిరావు. లేదా కొన్ని చెట్టు నుండే రాలిపోతాయి. కానీ చెట్టున నిలబడిన ఆ ఫలం కదా ఎంతో శ్రేష్టమైనది. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. యోహాను సువార్త 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని చెప్పుకొనురి. కాబట్టి కొంతమంది దేవుని మాటల యందు నిలిచి ఉండట్లే. ప్రభు చాలా చక్కని మాటలు చెప్తున్నాడు వారికి. సంఘములో, సహవాసములో, ఆరాధనలో, లేకపోతే బల్ల వర్తమానాల్లో, బైబిల్ స్టడీల్లో, ప్రార్థనా కుడికల్లో చక్కగానే ఉంటుంది. కానీ చాలామంది ఆ మాటలు ఏం చేయట్లేదు. ఈ మాటలు ఎవరు వింటారు అని ఏమవుతున్నారు, వారు రాలిపోతున్నారు. కాబట్టి ఎరగాలి. ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు మాటల యందు వారు విశ్వాసం ఉంచలే, అందుకే నిలిచి ఉండలేకపోయారు. ఏం చేశారో తెలుసా? వెళ్ళిపోయారు యేసు ప్రభుని వదిలేసి. 66వ వచనం, యోహాను 6:66. అప్పటి నుండి అనేకులు వెనుక తీసి మరి అన్నడు కూడా ఆయన ఏం చేయలేదంట, నిలబడలేకపోయారు. వచ్చారు పాపం యేసుప్రభు శిష్యులే, యేసుప్రభుతో ఉండాలనే వచ్చారు, కానీ నిలిచి ఉండలేదు. మీకు అర్థమవుతుందా? నిలబడాలా, ప్రభు మాటల యందు నిలబడాలా, ఆయన చెప్పే వాటి యందు విశ్వాసం ఉంచాలా. అప్పుడు నిలబడితేనే ప్రతిఫలం. నిలకడగా ఉండండి అని చెప్పాడు. 1 కొరింథీ 16:13. 1 కొరింథీ 16:13. విశ్వాసమందు నిలకడగా ఉండండి. చదవండి. 1 కొరింథీ, మెలకువగా ఉండండి. చివరి రెండో మాట ఏముంది? విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలబడాలి, నిలబడాలి. ప్రియ దేవుని పిల్లలారా, మీరు నిలబడిన ఫలమేనా? నిలబడుతున్నారా? నిలబడే ఫలము ఫలిస్తున్నారా? ఫలం ఫలించాలంటే చెట్టు చాలా తట్టుకోవాలి. వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మంచు కురుస్తుంది కదా బయట. మనం చెట్టు ఏంటి కాయలు రాలిపోతున్నాయి అన్నంత తేలిగ్గా ఉండదమ్మా. అది ఎన్ని తట్టుకుంటుందో తెలుసా? ఎండలు కాస్తాయి, మనమైతే నీడ కన్నా వస్తాం. ఒక చెట్టుకు విశ్వాస జీవితం పోలిక. అది అలా నిలబడే ఉంది. వర్షంలో, ఎండలో, గాలికి, తుఫానికి, వరదకి, కానీ ఫలాలు ఇచ్చింది. నిలిచి ఉండే ఫలం. ఈ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ మారు మనస్సుకు తగిన ఫలాలు. మీరు మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు, మంచిదే. నిలిచి ఉంటున్నారా? బలంగా ఉంటున్నారా? నిలబడే ఫలము మీరు ఫలిస్తున్నారా లేదా? యేసు ప్రభు శిష్యులే, పాపం ఆయన శిష్యులే వచ్చారు, కానీ ఆయన మాటలు ఏం చేయలేదు, లక్ష్యం విశ్వాసం ఉంచలేదు, నమ్మకం లేదు వాళ్ళకి, నిలబడలే. యేసు ప్రభు అన్నారు, ఇది నా శరీరము నా రక్తం, నా శరీరము తిని నా రక్తం త్రాగితే నిత్య అయ్యో నిన్ను తినాలా మేము. ఇది ఎక్కడి మాట? మనిషిని మనిషి ఎవడన్నా తింటాడా అని ఆ మాటలు వారు అర్థం చేసుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఇక వారు అదొక్క సంగతి. ఈ భాగంలో నిలిచి ఉండి ఫలించాలి. 1 కొరింథీ 10:12. 1 కొరింథీ 10:12 చదవండి. ఏముందో? తాను నిలుచున్నానని తలంచుకొనివాడు అప్పుడు మీరు ఫలిస్తారు. ప్రార్థించండి, అయ్యా నేను నిలకడలేనిగా ఉన్నాను, కొన్నిటిలో నిలబడలేకపోతున్నాను, ఆత్మీయంగా సాగలేకపోతున్నాను, మారు మనస్సుకు తగిన ఫలం నా దగ్గర లేదు. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మొదటిగా మారు మనస్సుకు తగిన ఫలం ఏం చేయాలా? ఫలించండి. అందులో ఏ ఫలం ఫలించాలంటే, ఏ ఫలం ఫలించాలా? నిలిచి ఉండే ఫలం. నిలిచి ఉండే ఫలం ఫలించాలా, నిలబడాలా.
కొంతమంది నిలబడరు. దేనికి నిలబడరు? కొంచెంసేపు సువార్తకి నిలబడరు, కొంచెంసేపు మందిరంలోనూ నిలబడరు, కొంచెంసేపు ఆరాధనలోనూ ఉండలేరు, కొంతసేపు ప్రార్థనలోనూ ఉండలేరు. మరి ఎందుకు చెప్పు? బాప్తిజం తీసుకుంటే అయిపోతుందా? అందుకే యోహాను వచ్చిన వాళ్ళు అన్నాడు, మీరు బాప్తిజం తీసుకోవడం కాదు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అది చెప్పాడు. మొదటిగా నిలిచి ఫలించాలి. రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ 4:17. మీ లెక్కకు విస్తారంగా మీరు ఫలించాలి, విస్తారంగా ఫలించాలి. అబ్బా, ఎంత గొప్ప సంగతి! బాప్తిజం తీసుకున్న వారు మారు మనసుకు తగిన ఫలాల్లో ఏ ఫలం ఫలించాలంట? విస్తారంగా ఫలించాలి. ఇక చాలు అన్నంత ఫలించాలి. అర్థమైందా? ఇంకా చాలు. మీరు చూడగలిగితే యేసు ప్రభు శిష్యులు యోహాను సువార్త 21వ అధ్యాయంలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. మనకు తెలుసు, ఏమీ పడలే. యేసు ప్రభు వారు వచ్చారు సూర్యోదయమున. కుడివైపున మీ వలలు వేయండి అన్నాడు. యోహాను సువార్త 21లో వేశారు. వారికి ఏం పడిందంట? చేపలు విస్తారముగా పడినంత. ఎక్కడుంది? చదువమ్మా మాట. చేపలు ఎలా పడినాయంట? విస్తారంగా పడిపోయినాయంట. వలలు పిగిలిపోతున్నాయంట. చదవండి. ఎన్నో వచనం? 6వ వచనం. చెప్పాను కనుక విస్తారముగా పడినందున వలలు ఏం చేయలేదు. అబ్బా, ఎంత బాగా! ఆయన మాట వింటే విస్తారంగా ఫలించి, విస్తారం అంట. వాళ్ళ వలలు కూడా పిగిలిపోతున్నాయి. చేపలన్నీ పడిపోయినాయి. ఎలా లాక్కోవాలో కూడా వాళ్ళకి అర్థం అవట్లే. అందుకేం చేశారంటే పక్క దోణులను కూడా పిలుచుకున్నారు. కొంచెం రండి, మాకు సాయం చేయండి, మా దోణులు ఏమో పిగిలిపోతున్నాయి. పరిచర్య ఎక్కువైపోయింది. పక్క దోణుల్లోంచి ఏం చేస్తున్నారంటే వాళ్ళు, చదవండి ఏమన్నారు అక్కడ. వారు ప్రక్క దోణి వారిని పిలిచి మాకు సహాయము చేయండి అన్నారు. ఉంది అక్కడ. అలాగానే 12 లేదా ఇక్కడ పక్క దోణిలను కూడా పిలుచుకుని మాకు కొంచెము సహాయం చేయండి అని చెప్పారు. లోక 5లో ఉంటుందేమో. అక్కడ చూడండి. లోక 5లో ఉంది చూడండి. 6-7 వచనాలు. లోక 5:6-7. అందుచేత వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని సంజ్ఞలు చేసి, అంటే దూరంగా ఉంటారు కదా సముద్రంలో, యాక్షన్ చేస్తున్నారు. రండి రండి, చాలా చేపలు ఉన్నాయి, రండి, విస్తారంగా పడిని, రండి రండి రండి, కొద్దిగా మాకు కూడా ఏం చేయండి. ఎంత ఫలించాలి ఒక సంఘం, ఒక విశ్వాసి అని అంటే? విస్తారంగా ఫలించాలి. మీరు చూడండి ఎంత చక్కగా వారు అడుగుతున్నారు, రండి 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 అంటే మన లెక్కకు ఏం కావాలంట? విస్తార ఫలం ఫలించాలి. ఫలించామా? ఫలిస్తున్నామా? ఈ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్న తర్వాత, ప్రభు ఇంటికి చేర్చబడిన తర్వాత ఏ ఫలం మన దగ్గర ఉంది? యేసు ప్రభు ఎప్పుడు వచ్చి చూసిన మన దగ్గరే ఉండాలంటే ఫలం కనబడాలి. వాళ్ళు అన్నారు, లేదు ప్రభువా, అయ్యా చేపలు ఏమైనా బండి అంటే లేదు అన్నారు. లోక 13లో ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. యేసుప్రభు అక్కడికి వచ్చినప్పటికి దాన్ని కూడా ఫలాలు లేవు. యేసుప్రభు వచ్చినప్పటికి ఏం లేవు, అక్కడ ఫలాలు లేవు. మరి ఎట్లా చెప్పు? ఫలాలు లేకపోక ఏమున్నాయో తెలుసా? ఆకులు ఉన్నాయంట విస్తారంగా. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆకులు చెట్టు నిండా ఉన్నాయి. అనుకున్నాడంట యేసుప్రభు వారు, ఇన్ని ఆకులు ఎంత ఉందంటే ఈ చెట్టు, ఎన్ని ఫలాలు ఉంటాయో అనుకుని వచ్చాడంట. ఆకులు తప్ప మరేమి అక్కడ. ఆకులు అంటే ఏంటి? మన ఆచార అలవాట్లు, మన పద్ధతులు, మనకుండే భక్తి కార్యాలు ఏవి తక్కువ ఉండవు. కానీ ఏం తక్కువ? ఫలమే ఉండదు మన దగ్గర.
ఫలాలుండవు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఏం చేయాలా? ఫలించాలి. ఒకటి, ఎలా ఫలించాలా? నిలిచి ఉండే ఫలము. రెండవది, విస్తారంగా ఫలించాలి. విస్తారంగా ఫలించాలి మనం. అబ్బో, ప్రభు కొరకై, ప్రభు కార్యాల కొరకై ఉంటాయి. బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఇవన్నీ మందిరానికే ఉంటాయి, మిగతా ఆటలకు ఉండవు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చిందండి అంటావా? అబ్బే, తలపోటు వస్తుంది రానంటావా? ఏమనుకుంటారోనండి, చుట్టాలి కదా, అప్పుడు ఏమి లాగుతున్నా వెళ్ళిపోతావు. అదే మందిరానికి మాత్రం దేవుడు ఏమన్నాడు కదా. మరి ఎట్లా చెప్పు? దేంట్లో ఫలించట్లేదు మనం. అందుకే కదా మన దగ్గర ఫలాలు లేవు. ఫలించాలి. ఇంకెలా ఫలించాలి? రండి, 2 కొరింథీ 9:12. 2 కొరింథీ 9:12. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9:12. ఏలయనగా ఆ ఆ ఆ ఆ 10వ వచనమా? 9:10లో ఉందా? 2 కొరింథీ 9:10లో ఉందా? నీతి ఫలం అనే మాట లేదా? కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9, మీరు నీతి ఫలము 10లోనే మధ్యలో చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం మధ్యలో, మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యం గలవారగినట్లు మీ నీతి ఫలములు ఎలా ఉండాలా? నీతి ఫలాలు ఫలించాలి. నీతిగా ఫలించాలి, నీతిలో ఫలించాలి. మన నీతి కాదు, మన స్వైనీతి మనది. మన నీతి అంతా మురికి గుడ్డలు, మురికి పేలికలు. మన నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంట? మురికి పేలికలు. నీతి ఫలం రాస్తున్నాడు అక్కడ. 1 కొరింథీ 9:10. విత్తువానికి 2 కొరింథీ 9:10. 2 కొరింథీ 9:10. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధారం భాగ్య గలవారగినట్లు నీతి ఫలాలు ప్రతి విషయములో ఎలా ఫలించాలా? నీతిగా ఫలిస్తున్నామా? నీతి ఫలములు మనలో ఉన్నాయా? పరీక్షించుకోండి. ప్రార్థిస్తాం కదా ఇప్పుడు, అయ్యా నీతి కొరకై ఏం చేయాలా? ఫలించాలి. అది మన నీతి కాదు, దేవుని నీతి. యేసు ప్రభు కూడా అక్కడ వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం బాప్తిసానికి వస్తే, బాప్తిజానికి అప్పుడు యోహాను అన్నాడు, ఇదేంటి నేను నీకు ఇవ్వడం బాప్తిసం అంటే అన్నాను, నీతి యావత్తు ఇలాగూ కానీ అంతే. నీతి నెరవేరాలి, నీతి ఫలం ఫలించాలి, ప్రభు కొరకు ఫలించాలి. అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నీతి ఫలాలు ఏం చేయాలా? ఫలించాలి. ఇంకెలా ఫలించాలి? 4వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక. 4వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9, 12 కలిసి ఉన్నాయి. మధ్యలో వ్రాయబడి ఉంటుంది. చదవండి. ప్రతి సత్కార్యములలో సఫలులగునట్లు, పైన చూడమ్మా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేచన గలవారును దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. సత్కార్యాల్లో ఫలించాలి, సఫలమవ్వాలి. సఫలము, సఫలం అంటే చక్కగా నెరవేర్చబడాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి సత్కార్యం, మంచి పనులు చేయాలా. మీరు కూడా అందరూ స్త్రీలే కూడి వచ్చారు కదా. ఒక స్త్రీ ఉంది, సత్కార్యాలు చేసింది. ఎవరవడి? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం దోర్కా. చూడండి ఏముందో. అపోస్తుల కార్యం 9:39. అపోస్తుల కార్యం 9:39.
దోర్కా అనే ఒక భాషాంతరమున ఆమెకు తబిత పేరు. ఆమె ధర్మకార్యముల సత్కార్యముల 9:26 9:26 9:36 అపోస్తుల కార్యం. ఉండెను. దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను బహుగా చేసిందంట. సత్క్రియలు అందులో సఫలమగాలి. ఎంత మంచి పని చేసిందంట. ఆమె టైలర్ అంట, కుట్టుకుంటుందంట, బట్టలు కుట్టుకుంటుంది. విధవరాండ్రకు లేని వారికి ఏం చేసేదంట, అంగీలు కుట్టి ఇచ్చిందంట, బట్టలు కుట్టి. ఆమె మరి దోర్కా చచ్చిపోయింది. దోర్కా చనిపోతే పైన మేడగదిలో పెట్టారు స్నానం చేయించి. పేతురు వచ్చి సమాధి చేయాలి. పేతురు వచ్చాడు సమాధి చేయడానికి. అందరూ కూడా ఏడుస్తున్నారు. ఏడుస్తూ విధవరాండ్రైన స్త్రీలంట పేతురు దగ్గరికి వచ్చి ఆమె కుట్టిన బట్టలు చూపించి, ఈమె మాకేమిచ్చింది, అంగీలు కుట్టేదండి. కింద చదువుకుంటండి 39. వెళ్ళి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు, చూసారా ఎంత సత్క్రియలు చేసిందో. చనిపోయిన ఆమెను మర్చిపోలేకపోతున్నారు. మనం విశ్వాసులమనే కాదు, మన క్రియలతో కూడిన ఫలములు ఉండాలి. క్రియలు చేయాలా. క్రియ చేయకపోతే ఎట్లా? మనం మాత్రం ఏమంటాం తెలుసా, మాటలు తీపి మా ఇంటి దగ్గర, మాపిటికి భోజనం మీ ఇంటి కాడని ఓ సామెత ఉంటుంది. మాటలు తీపంతా ఎన్ని కబుర్లు చెప్పించుకుంటావో చుట్టాలు వస్తే, భోజనాన్ని మాత్రం ఏం చేస్తావు, పెద్దమ్మోళ్ళ ఇంటికో చిన్నమ్మోళ్ళ ఇంటికో పంపేస్తారు జాగ్రత్తగా. అంతేనా? చూడు ఎట్లా ఉంటుంది. మన ఉత్తి కబుర్లు అంతే మన అన్నీ, క్రియలు ఉండవు మన దగ్గర. మరి ఎట్లా, ఎలా ఫలిస్తావు, ఎలా ఫలించగలం? క్రియలతో కూడిన విశ్వాసం కావాలా. యాకోబు పత్రికలో రాస్తున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చినట్లే, దానికి ఏ ఫలం లేదు. దేవుని పిల్లలంగా విశ్వాసులము మనం క్రియలు కూడా చేయాలి. మనం ఏ వృత్తి అయితే ఆ వృత్తి, ఏ పని వస్తే ఆ పని, ఎట్లా అయితే అట్లా క్రియలతో కూడిన ఫలాలు ఫలించాలి. అప్పుడు మన ఫలం నిలబడుతుంది, అప్పుడు మన ఫలం విస్తరిస్తుంది. కాబట్టి అప్పుడు ఫలం నీతి ఫలము అని చెప్పబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా చెప్పగలం, చాలా ఉన్నాయి. కానీ అందుకే అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, మన బాగా తెలుసు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. చూసారా ఇలా ఉంది. ఏ ఫలాలు ఫలించాలి చెప్పండి. ఇప్పుడు మొదటిగా నిలిచి ఉండే ఫలము, తర్వాత విస్తార ఫలము, మూడవది నీతి ఫలము, నాలుగవది సత్కార్యములనే ఫలం. ఇది క్రియలతో ఉంటుంది. కార్యం చేయాలా, మాటలు చెప్తాం కాదు. మాటలతో పాటు ఏం చేయాలా? చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు చెప్పాలంటే. ఒక వ్యక్తి ఇంటికి ఒక ఆయన మంచి స్నేహితుడు వచ్చి అన్నాడంట, అయ్యా నా ఇంటికి మరి బంధువు వచ్చాడు, పెట్టడానికి ఏమీ లేదు, రొట్టె ఏదన్నా ఇయ్యి అని అంటే ఏమన్నాడంట ఆ స్నేహితుడు, అయ్యా నేను కూడా నా పిల్లలతో పడుకున్నాను, నేటికి నువ్వు వెళ్ళు, చలిగాచుకో, దుప్పటి కప్పుకో, పడుకో అని చెప్తున్నాడు. రొట్టెత్తాడా, పడుకో అని చెప్తాడా? ఆహారం పెట్టట్లేదంట. దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో రాస్తూ వచ్చాడు. మనం అట్లా కాదు, మాటలతో కాదు, క్రియలు కావాలి. క్రియ చేయాలా, అలా నిలుస్తాం. అలానే ఆత్మ ఫలం ఫలించాలి. మన తెలుసు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వం. ఇది ఫలించాలి. రండి, ఎలాగూ ఫలించగలము, ఫలించవలసినవి చూసాం. ఎలా ఉంటే ఫలిస్తాం 4 చూపించి ముగిస్తాం. రండి, యెషయా గ్రంథం
55:7. యెషయా గ్రంథం 55:7. ఆ, 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 ఆ. జాలిపడును, ఆ, క్షమించును. ఎలాగూ ఫలించగలమంటే మన మార్గాలు, భక్తిహీన మార్గాలు విడిస్తే ఫలిస్తాం. కాబట్టి అలా కిందకి చదువుకుంటూ వస్తే దేవుని తలంపులు ఎంతో గొప్పవి. కాబట్టి అవి మరి కిందకు వస్తే చెట్లు ఫలిస్తాయి, చిగురిస్తాయి, మొలకెత్తుతాయి, ఎదుగుతాయి. ఇవన్నీ రాస్తాడు 55 యెషయా గ్రంథం చివరి వచనం. చిగిర్చి వర్ధిల్ల చేను. కాబట్టి అలా ఫలించాలంటే ఒక మాట ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే తమ మార్గాలు విడిచాలి, తమ తలంపులు కూడా. మనకు అన్ని దుష్ట మార్గాలే, అన్ని దుష్ట తలంపులే. అవి విడిచిపెడితే మనం కూడా చిగిర్చి ఫలిస్తాం. ఇప్పుడు అర్థమైందా? యెషయా గ్రంథం 55:7. అంతేకాదు, ఎలా ఉంటే ఫలిస్తాం? మొదటి యోహాను 5. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 5 మొదటి 2 వచనాలు. ఆ, 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 ఆ. చదవండి. ఆ, ఉమ్, ఉమ్. కిందకి మనం చదువుకుంటూ వస్తే ప్రేమ కలిగి ఉంటే ఫలిస్తాం. ప్రేమ కలిగి ఉంటే కూడా ఫలిస్తాం. దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటే ఏం చేస్తాం? మనం ఫలించాలంటే రెండోది ఏం కలిగి ఉండాలంటే ప్రేమ. ఏ ప్రేమ? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. అలాగున మనం ఫలిస్తాం, ఫలింపులోనికి వస్తాం. దేవుడు ఆ ప్రేమ ద్వారానే మనల్ని ఉంచాడు. ప్రేమించే ఈ సంఘములో మనల్ని ఉంచాడు, ఈ ద్రాక్షావళిలో మనల్ని ఉంచాడు. అప్పుడు ఫలిస్తాం. మూడవదిగా ఫలించాలంటే యోహాను సువార్త 15:2. యోహాను సువార్త 15:2. నాలో పనికిరాని తీగలు తీసేస్తే ఫలిస్తాం. మూడవదిగా మనలో కొన్ని పనికిరాలని ఉంటాయి, పనికిమాలని ఉంటాయి. అన్ని తీసి ఏం చేయాలి చెప్పండి? తీసి పక్కనెట్టాలా? మనం ఏం చేస్తాం? తీసి పక్కన పెడతాం, మళ్ళీ తెచ్చేస్తాం. అర్థమైందా? కొన్ని కాదనుకుంటాం. ప్రార్థన కుడికిలో లేకపోతే కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినప్పుడు చిచ్చి దోసరొద్దు, ఇంకా చేయకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు, ఇలా అనుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం? నెమ్మదిగా ఆయన ఏం చేస్తాం? తెచ్చేసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక నెల పోతే ఇల్లు సర్దుడులు మొదలెడతారు, ఇక దులపడాలు మొదలెడతారు కదమ్మా. అన్నీ ఏం చేస్తారంటే చిచ్చి ఈ అట్ట పెట్టొద్దు, ఈ చైపురు పాత అయిపోయింది, ఈ చెక్క స్టూల్ ఎందుకు పనికి వస్తుంది, డుక్కుమంటా ఉంది, ఇది ఎప్పుడు ఇరిగిపోతుంది, పడేదాం, అక్కడ ఎట్టి మళ్ళీ దులిపి తెచ్చేస్తారు వీళ్ళు. ఏమంటారు తెలుసా? ఈ చీపురు బాత్రూమ్ అన్న తుడుచుకుంటా ఉంటుంది కదా, ఈ అట్ట పెట్టి చెత్త ఎత్తుతా కన్నా పనికి వస్తుంది, మళ్ళీ లోపలెట్టేస్తారు వీళ్ళు. అర్థమైందండి? పడేద్దామనే తీసావు, బయట ఏం చేసావు? పెట్టేసావు. దాన్ని పడేయాలా? అంటించేయాలి. అంటే ఏమవుద్ది? ఇంకా అది కనబడదు. మనం ఏం చేస్తాం? తీసి అక్కడ పెడతాం. మళ్ళీ ఏంటి? ఈ చెప్పులు ఇంకా అరిగిపోయినా పడేద్దామా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్తా కన్నా పని, మళ్ళీ తెచ్చేస్తావు లోపలికి. ఇది దేన్ని వదలవమ్మా, దేన్ని వదలవు. నేను చెప్పాను మొన్న, అమెరికా వాళ్ళని మీరు టూత్ బ్రష్ ఎంతకాలం వాడతారు అని అడుగుతాను అంట. నెల తప్పితే నెల 15 రోజులు తర్వాత టూత్ బ్రష్ ఇంకా వాళ్ళు వాడరు. అలాగా అన్ని దేశాల్లోనే అడిగారంట. 1-2 నెలలు, 1-3. ఇండియా వాడిని అడిగాడంటే ఎప్పుడు దాకా వాడతా అంటే అసలు జీవితకాలం దాన్ని వాడుతూనే ఉంటాను అన్నాడు. అవడు మన ఇండియా వాడు. ఇది తోమి అరిగిపోయాక దేని దోమతావు? సామాన్లు దోమతావు కదా, మళ్ళీ అది అరిగిపోతే దాన్ని పొలనన్నా ఉపయోగిస్తావు, దేన్నో దాన్ని అలా తోముతానే ఉంటాం మనం. అరిగిదాకా టూత్ బ్రష్, సీసాలు గడుగుతావు, అవి గడుగుతావు, ఇవి గడుగుతావు. పనికిరానిది ఏం చేయాలా? పడే. పనికిరాని తీగలు పారవేస్తే మనం ఫలిస్తాం. అదే యోహాను సువార్త. ఇంకెలాగూ ఇంకో
రెండవ కొరింథీ 6:18. మనం ఫలించాలంటే రెండవ కొరింథీ 6:18 మీరు ప్రత్యేకముగా ఉండండి అంటాడు. మీరు వారిలో నుంచి బయలు వెడలి ప్రత్యేకత కావాలి. ప్రత్యేకత. దీనికి ఇస్సాకును మనం ఉదాహరణగా తీసుకుంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. ఎందుకు పొందాడంటే ఈ కార్యాలు ఇస్సాకులో ఉన్నాయి. మార్గాలు, త్రోవలు, తలంపులు విడిచిపెట్టాలి. భక్తిహీనుల మార్గాలు. రెండవదిగా ప్రేమ కలిగి ఉండాలి. మూడవదిగా పనికిరాని వాటిని తీసేయాలి. నాలుగవదిగా ఎట్లా ఉండాలా? ప్రత్యేకంగా. ప్రత్యేకత ప్రభు చూస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే అన్ని కలగూరగంపజేస్తాం, దేనిలోనూ ప్రత్యేకత ఉండదు. అందుకే మనం ఫలించట్లేదు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలి. కాబట్టి నిలిచి ఉండే ఫలం, విస్తారమైన ఫలం, నీతి ఫలం, సత్క్రియలు అనే ఫలం. ఫలించాలి అని అంటే మార్గాలు విడిచిపెట్టాలి, ప్రేమ కలిగి ఉండాలి, పనికిరాని తీసేయాలి. ఇంకేంటి? చివరిగా ప్రత్యేకతగా బాప్టిజం తీసుకున్నవారు. యోహాను చెబుతున్న మాట ఏమన్నాడు? మీరు బాప్టిజం తీసుకోవడం కాదు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఏం చేయండి? ఫలించండి. ఒకవేళ ఫలాలు లేవా, ప్రభుని అడగండి, ప్రార్థించండి. ప్రభా, ఇవన్నీ నాలో నేను ఫలించట్లే, ఉన్నానంతే, ఏదో చెట్టులా ఉన్నానంతే, చెట్టు మాదిరి ఉన్నానంతే. కాబట్టి లోకా 13 అంటాడు, అయ్యా ఈ చెట్టు ఎందుకు, ఇంకా దీన్ని తీసేద్దాం, నరికేస్తాను అన్నాడు. నరికి పరాయి వేరుని చెట్టు మొదలు పెట్టాడంట గొడ్డలి. అప్పుడు తోటమాలి వచ్చి అన్నాడంట, అయ్యా లోకా 13:6 ఈ సంవత్సరము కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా నిన్ను ఉంచాడు, నువ్వు ఫలిస్తావు. ఫలించునేమో సరి, లేని ఎడల దాన్ని తీసేద్దాం. ఫలించాలి. ఈ సంవత్సరం కూడా ఉంచాడు. ఎందుకంటే ప్రభు కొరకే మనము ఈ మార్గాలు తప్పించుకుని దుష్ట మార్గాలు విడిచిపెట్టి ప్రేమ కలిగి, లేకపోతే మనం పనికిరాని తీసేసి సత్క్రియలు చేస్తూ మనం కూడా ప్రభు కొరకు ఏం చేయాలా? ఫలించాలి. ఫలించాలి. అందుకే ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు. బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, సంవత్సరం వెంబడి సంవత్సరం ఏం చేయాలా? ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలము. ఫలించటం లేదు అని అంటే మనం అడగాలి, ప్రభువా నన్ను ఫలించున్నట్లుగా చేయి. ఈరోజు అట్లా అడిగి ఇక్కడి నుంచి కూడా ప్రభు కొరకే ఫలించున్నట్లు యోగ్యంగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమె ప్రార్థన. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనములు. ఈ కొన్ని నిమిషాలు నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన తరుణముకే వందనములు. ప్రభువా, మారు మనస్సుకు తగిన ఫలం మేము ఫలించున్నట్లుగా నా మట్టుకు నన్ను కూడా ప్రయోగ్యమైన విధానంలో ఎట్లా ఫలించాలో నేర్పించండి. శివమరోని మందిరం విశ్వాస కుటుంబాలు, ముఖ్యంగా అన్న దైవ సేవకులు అన్న రవి గారు, సహోదరి పిల్లలిద్దరూ, వారి క్షేమం, వారి పరిచర్య ఆత్మీయంగా దీవించండి. ప్రభా, వేలువెన్ను, సియోను అక్కడ మందిరం పరిచర్య విస్తరింపచేయండి. విస్తార ఫలం అక్కడ ఫలించున్నట్లు వేలువెన్నులో కూడా నీ కార్యమును జరిగించండి. మీ దాసుని ప్రయాసకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకు వందనాలు. వచ్చిన వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. ముఖ్యంగా యవనస్తులు గత కాలంలో ప్రభా మరి బాప్టిజా సాక్ష్యం తీసుకున్నారు. మత్తయి సువార్తలో బారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని కోరారు. అట్లా సార్వత్రిక సంఘం, అట్లాగే రేపు జరగబోయే కంసాలపాలెం సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం. బ్రాహ్మణగూడెంలో ప్రభా మరి మా ప్రియులు ప్రభాకర్ గారు, సహోదరి పిల్లలు అక్కడున్న పరిచర్య, తణుకు బెత్లెహేం మా ప్రియులు ప్రభా చేస్తున్న పరిచర్య, ప్రదీప్ గారు కుటుంబం పిల్లలు, అట్లాగే చుట్టుపక్కల కూడా చిన్న చిన్న మరి గృహ బ్రాంచెస్ ఓపెన్ చేశారు, కుడికలు, వాటి కూడా మీ కార్యాలు చేయండి, తోడేయండి. బేతనియా చుట్టూ పరిచర్య విస్తరింపచేయండి. హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదనము కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో, అప్పుల బాధల్లో ఉన్న వారి కొరకు, గర్భవతుల కొరకు, నిరుద్యోగుల కొరకు,
గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు, కోర్టు సమస్యల్లో ఉన్న బిడ్డల కొరకు, విజయం కొరకు ప్రార్థిస్తున్నాం. అట్లాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భవతి లేని బిడ్డల కొరకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువా నిన్ను ఎరగని తరము వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా భారతదేశం అంతటి కొరకే ప్రార్థిస్తున్నాం. రాజుల, అధికారులు, మనుషుల కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. అన్ని మీడియాల్లో జరుగుతున్న పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి జూమ్ యాప్ల ద్వారా, వాట్సాప్ ద్వారా జరుగుతున్న పరిచర్య, సువార్తల ద్వారా జరుగుతున్న పరిచర్య దీవించమని కోరుచున్నాం. హాస్పిటల్స్లో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు అనారోగ్యాలతో ఉన్నారు ప్రభువా. మరి హార్ట్ పేషెంట్లు, బీపీ, షుగర్ ప్రభువా, మరి అట్లాగే క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు, దీర్ఘకాల రోగులు పక్షవాతాలతో మంచాల మీద ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి క్షేమం నీ కొరకే ప్రభువా. శ్రమ పడుతున్న వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. చెప్పుకోలేని సమస్యల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా వెళ్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు రక్షించబడి పిల్లలు రక్షించబడక, పిల్లలు రక్షించబడి తల్లిదండ్రులు రక్షించబడక ప్రభువా, భర్తలు మారి భార్యలు మారక, భార్యలు మాత్రమే మారి భర్తలు ఇంకా మారు మనసు పొందకుండా ఎవరున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షించబడి బాప్తిసం తీసుకోకుండా వెళ్ళిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బాప్తిసం తీసుకుని కూడా ఆరాధించకుండా, బలలో పాలు పొందకుండా, నీ కార్యాల్లో సాగిపోకుండా, సువార్త ప్రకటించకుండా ఉంటున్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే సాయం చేయండి. అనేక మంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు, వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల ప్రభువా మరి సంరక్షణ కొరకే ప్రార్థిస్తున్నాం. యుద్ధ వాతావరణం అలుముకుంటుంది, యుద్ధాన్ని ఆపు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, కరువులు ప్రభువా మరి ఆయా శ్రమ, దుఃఖ, కష్ట నష్టాలు వాటిల్తుండగా ప్రపంచంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనములు. అనేకులు సువార్తలు చింపి కాల్చి ప్రభువా మరి సేవకులను కొట్టి వారు తెలియక చేస్తున్నారు తండ్రి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పినట్లుగా ప్రభువా, అలాంటి వారందరి కొరకు కూడా ఈ దినాన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. మరొకసారి తాళపాలెం గ్రామాన్ని, అధికారులను ప్రభువా మరి పరిపాలకులను, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ప్రభువా మరి గ్రామ సెక్రటరీ ప్రభువా మరి అందరి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. వారి రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటికి నీ సువార్త వెళుతూ వచ్చింది ప్రభువా. అనేకులు మార్చండి ప్రభువా, తోడేయండము. కుటుంబాల్లో ఇంకా మారు మనసు లేని వారు ఎవరైతే మందిరానికి రాలేకపోతున్నారో వారి కొరకు, మందిరం చుట్టూ ఉండి కూడా సరైన దర్శనంలో లేరో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. ఎవరెవరు ఆపరేషన్లు గుండా వెళ్ళారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలకు వెళ్ళారు. చెన్నైలో ప్రభువా వివేక్ కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కొంతమంది పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రభువా. మరి అన్న పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు, వారి చదువుల కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని మీరు భద్రపరచండి ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభువా. ప్రేమల తండ్రి, ఇలాగున ఎక్కడెక్కడ కోచింగ్లు తీసుకుంటున్నారో, ఉద్యోగ సమస్యలతో ఉన్నారో, చేతి పనులు చేసుకుంటున్న వారు, కూలి పని చేసుకుంటున్న వారు, వ్యాపార వ్యవసాయాలు చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తోడై ఉండండి. ఇలాగున మా అందరినీ మీరు మీ రాకడ కొరకే సంపూర్ణంగా సిద్ధపరచండి. నీ కొరకే ఫలించేవారిగా మమ్మల్ని చేయమని కోరుకుంటూ, దైవ సేవకులందరినీ కూడా మీ నామంలో ఎత్తుపడుతూ, ఆదరణ లేని వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ఆదరించమని కూడా కోరుచు. ముఖ్యంగా రేపు మంచి వాతావరణం ఇవ్వండి. కంసాలపాలెంలో జరిగే సువార్త కొరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని విశ్వాసముతో నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి వచ్చిన మనకందరికీ, రాలేకపోయిన వారికి, ఆన్లైన్లో ఉన్నవారికి ఫలించునట్లుగా తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.